అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయని వ్లాగ్స్ అండి. ఒక వీడియోతో అంటే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చిన చాలా రోజుల తర్వాత వచ్చినాను కదా. ఇదేంటంటే సర్వపిండి. తెలంగాణ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ ఐటము. అంటే చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి ఇది ఒక ఫుడ్ ఐటమ్ లాగా కాదు, ఇది ఒక ఎమోషన్. అయితే మా ఫ్రెండ్కి అయితే నేను ఒకసారి సర్వపిండి చేసి ఇచ్చిన. ఇస్తామేమన్నా చెప్తే నాకు మండింది, మీకు కూడా మండుతుంది. నీ ఎమోషన్ ఏమో కానీ నాకు మోషన్స్ అయినాయి అన్నది. అయితే నేనేమన్నాను తెలుసా, మనకు గాలితే మంచిగా వస్తాయి మాటలుగా, నా అవన్నీ అనలేదు. అంటే నేను అంటే వల్గర్గా కాదనుకోండి. అయితే నేనన్నా నీ మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు తినుండ్రి అనేసి నేను మంచి 4 బిళ్ళలు ఇస్తే నువ్వు ఒక్కదానివే అన్ని మంచిగా ఉన్నాయి లపలప తింటే మోషన్స్ కాకపోతే ఎవరన్నా వచ్చి నీకు మన గోల్డ్ మెడల్ ఇస్తారా అని నేను అన్నా. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అని మూసుకున్నది. ఇంకా మనం ఇచ్చినాము, ఇప్పుడు నలుగురు ఉన్నారు, 4 ఇచ్చినాం, సరే తింటారు కదా మంచిగా అనేసి. అంటే నాకు చేయడంతో చేసి నేను తినడం ఎంత ఇష్టమో వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే ఇంకా ఇష్టము. అట్లా ఆ టైప్లో నేను ఇచ్చిన. ఇస్తే ఆ డైలాగ్ కొట్టింది. అయితే ఇప్పుడు ఇది స్పెషల్గా నేను ఎందుకు చేస్తున్నా అంటే నేను మా చెల్లికి పంపిద్దామని అయితే చేస్తున్నా. నేను ఒక సరదాగా ఒక చెప్తాను, మీరు నవ్వకండి నవ్వకండి, సీరియస్. ఏంటంటే నాకు ఉంది ఒక బుల్లి చెల్లి, అయింది 95లో దాని పెళ్ళి. అదంటే అది నా బంగారు తల్లి. మాకెప్పుడు జరగలేదు ఏ లొల్లి. నేను ఇవి మాట్లాడుతుంటే పక్క నుండి చూస్తుంది ఒక దొంగ పిల్లి. మా చెల్లి వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది ఒక గల్లీ. నాకు ఇష్టం స్వీట్ కిల్లి. ఏదో సరదాగా ట్రై చేసిన, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నచ్చితే కనుక ఏదైనా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇది సర్వపిండి రెసిపీ అయితే ఆల్మోస్ట్ ఇదివరకు కూడా నేను నా ఛానల్లో పెట్టిన. ఇది చాలామందికి తెలిసిన ఐటమే. ఏంటంటే బియ్యపిండి తీసుకోవాలి దీనికి. బియ్యపిండిలో అయితే చాలా మామూలు కూల్ వాటర్తోనే కలపాలి. దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు అయితే కొద్దిగా మంచిగా ఎక్కువే వేసుకోవాలి. ఇంకా శనగపప్పు ఒక 2-3 గంటలు నానబెట్టాలి. పెసరపప్పు కూడా అది కూడా కొంచెం సేపు నానబెట్టి వేసుకోవాలి. ఇంకా కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. ఇట్లా ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఇంకా ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా కొంచెం మంచి సన్నగా కట్ చేసేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి అయితే నేను స్ప్రింగ్ ఆనియన్ వేయలేదు. ఆనియన్స్ మామూలు ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం ఒత్తుగా మంచిగా వేసుకోవాలి, బాగా కనిపిస్తాయి. అయితే ఇదైతే నా ఫ్రెండ్ సర్కిల్‌లో అయితే నేను చేసిన సర్వపిండి తినని వాళ్ళైతే ఆల్మోస్ట్ ఎవరు లేరనే చెప్పొచ్చు. నేను చేసి చాలామందికి ఇస్తా. అందరూ కూడా బాగుందని అంటారు. నేను చేసుకొని తింటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తదో అందరికి ఇస్తే కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీ అనిపిస్తదని చెప్పినాను కదా. అయితే నేను ఎవరికి ఇచ్చినా వాళ్ళు తిన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా బాగుంది, చాలా బాగుందనే చెప్పిండ్రు. అదైతే ఇంకా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా ఏంటంటే సర్వపిండి చేయడానికి నేను ముందు గిన్నె చూయించినాను కదా, అట్లాంటి సర్వలు అయితే ఉంటాయి. అంటే హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, అట్లాంటి సర్వలు తీసుకోవాలి. అవి ఎక్కువ మా సైడ్ అయితే మంచిగా అంటే తెలంగాణ సైడు స్పెషల్గా సర్వపిండి సర్వలు అనేసి తీసుకుంటాము. అవి స్పెషల్గా ఉంటాయన్నమాట. ఇదొక కడాయి. ఇట్లా అంటే ఒకటి అయినాక ఇంకోటి పెట్టాలంటే ప్రాసెస్ ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 అయితే తీసుకుని అట్లా వాటిలలో అయితే పెడతాము. ఫస్ట్ ఆయిల్ పోసేసి అంటే పిండి మంచిగా తడిపి పెట్టుకున్న తర్వాత ఏ సర్వలు అయితే పెడతామో దాంట్లో మంచిగా ఆయిల్ వేసుకోవాలి. అది ఆయిల్ వేసిన తర్వాత ఆ సర్వకే పెట్టేసేయాలన్నమాట. మనకు నచ్చిన సైజులో పెట్టేసుకొని అట్లాగే స్టవ్ మీద పెట్టి మనం మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. కొద్దిమంది అయితే ఒక వన్ సైడే కాలుస్తారు. ఇట్లా సర్వకంతా పెట్టిన తర్వాత ఇట్లా హోల్స్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అట్లా హోల్స్ చేసుకొని ఆ హోల్స్లలో కూడా కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోవాలి. అంటే దీనికి చాలామంది ఏం చేస్తారంటే బాగా ఎక్కువ ఆయిల్ పోస్తారు, పైన కూడా బాగా పోస్తారు. నేను నా వీడియోలు చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది రెగ్యులర్గా చూసే వాళ్ళకు. నేను ఆయిల్ అయితే చాలా అంటే చాలా తక్కువ వాడతాను, అయినా దీనికి ఇదే నాకు ఎక్కువ. కానీ చాలామంది ఇంకా ఎక్కువ పోస్తారు. ఈ పైన ఉంది కదా అది మునిగేటట్టు కూడా పోస్తారు, అంత అవసరం లేదు. ఇట్లా ఈ టైప్లో అయితే పోసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒక 3 days వరకు బాగుంటుంది, పాడు కాదు. ఇంకా 3 days తర్వాత అంటే కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా ఆయిల్ ఎక్కువ పోసి కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై లాగా చేస్తే ఇంకా 5-6 రోజులైనా కూడా ఖరాబ్ కాదు, తినొచ్చు. కానీ నేనైతే మరీ ఎక్కువగా పోయాను, ఒక 3 days వరకు తింటే చాలు, టేస్ట్ ఏం ఖరాబ్ కాదు. ఇంకా 3 days తర్వాత అయితే చేంజ్ అయిపోతుంది. ఇట్లా ఇక్కడ చూస్తున్నా కదా, ఒక 2 బిళ్ళలు అయితే ఎందుకో విరిగిపోయినాయి, స్టార్టింగ్ చేసిన బిళ్ళలు. అయినా కూడా ఎర్ర గాలి. ఇది కూడా అంటే మనం ఎట్లా విరగొట్టుకొని తింటాం, కానీ ఆ బిళ్ళ వస్తే మనం ఇట్లా విరగొట్టుకొని తింటుంటే ఆ మజా వేరుంటుంది. కానీ ఇది ఆల్రెడీ అయితే విరిగిపోయినాయి అన్నీ, కానీ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అయితే మీకు నచ్చితే కనుక ఇట్లా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.
నాకు ఈ వీడియో గనుక ఒక మినిమమ్ ఒక 2 ఆర్ 3000 వ్యూస్ వచ్చాయనుకోండి,